అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత, ప్రతిపక్షం లేని ఎమ్మెల్యే ప్రజా దర్బార్కి పులివెందలు వెళ్ళాడు. మరి ఆయన పులివెందల గ్రామసింహం అని అంటారు. చూడటానికి ఎలా ఎగబడ్డారో, ఎంతమంది ఎగబడ్డారో ఒకసారి చూడండి. ఒకేసారి రావాలి, అంత ప్రేమ అయినా కానీ అంత ప్రేమ ఎక్కువైద్ది ఆ జగన్మోహన్ రెడ్డి గారంటే. అంత మాత్రం రాళ్ళతో కొడతారా? కొంచెమన్నా ఇంగితం జ్ఞానం లేకుండా ఎలా చేస్తారు, ఏ విధంగా చూస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆ పోలీసులైనా ఎలా చెదరగొడుతున్నారో. ఇంత ప్రేమ ఎక్కువైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి చూడండి. ఆయన మీ పులివెందుల గ్రామసింహమైన రాళ్లతో కొట్టడం ఏమిటి? ఒక్కసారి చెప్పండి. అలా చాలా మంచిది కూడా కాదు. అభిమానం కాంట్రాక్టర్లకు కావాల్సింది ఏమిటంటే, వారు అధికారంలోకి రాగానే ఇప్పటి వరకు పనులు చేసిన వారికి బిల్లులు ఎగ్గొట్టడం. ఆయన వచ్చిన దగ్గర నుంచి అప్పటి వరకు బిల్లులు ఎగ్గొట్టడం కూడా చాలా వరకు చేశాడు ఆయన. మరి కాంట్రాక్టులకు తెలుసు కదా, ఎవరికైనా కానీ ఆ బిల్లులు ఎగ్గొట్టడం అంటే అది చాలా తప్పు కూడా. ఒక్కసారి ఆలోచించుకున్న బిల్లుల గురించి. వారికి బిల్లులు ఎగ్గొట్టడం చాలా తప్పే కదా. వాళ్ళు కూడా అదే పని చేశారు అప్పుడు. మరి అంతకుముందు పాలనలోనూ ఇలా జరగలేదు కదా. ఎప్పుడు జరిగిందే? గత ప్రభుత్వాల్లో కూడా, గత పాలనలో కూడా ఎప్పుడూ కూడా ఎగ్గొట్టలేదు. ఎగ్గొట్టిన వాళ్ళు మాత్రం కాదు. ఇప్పుడు వారికి బిల్లులు రావాలంటే ఒక దక్క అని ఒక పవన్ కళ్యాణ్ గారిని, ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని దయదలిచి ఇస్తేనే కదా. ఫోన్ చేసి అధికారులు అడుగుదామా అంటే అది జరుగుద్దా? ఈ ప్రభుత్వంలో ఆయన ఫోన్ చేసి అడిగితే ఎలా జరుగుతుంది? ఎలా జరగదు కదా. మరలా అధికారంలోకి వస్తామంటే అది ఎప్పటికూ రాదు, వచ్చేది కూడా కాదు. అది ఎప్పటికే సాధ్యమవుతుందో మళ్ళీ అధికారంలోకి రావాలంటే? అది ఎప్పటికే సాధ్యమయ్యేది కాదు. అప్పుడు వారికి వచ్చిన వారికి కూడా చాలా వరకు కూడా బిల్లులు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వాల్లో కూడా ఎగ్గొట్టారు. గత ప్రభుత్వాలకు చాలా వరకు కూడా చేశారు. ఈయన ప్రభుత్వం ఎగ్గొట్టారు. అందుకే చెరపుకుర చెడేవురు అన్నారు. ఒక్కసారి ఆలోచించుకుని మా రాష్ట్ర పరిస్థితి గురించి. మీరు ఊరక ప్యాలెస్లు కట్టుకొని రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఎలా చేశారంటే, మీరు సంపాదించుకున్నారు కానీ కాంట్రాక్టులకు ఎగ్గొట్టారు. మరి వాళ్ళేమో మా ఎమ్మెల్యే మా జగన్ గారు మేము కాంట్రాక్టర్ 10,000కు 10,000 రాసుకున్నా మాకు ఇచ్చేవాడు మా జగన్ గారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బిల్లులు రావడం లేదంటారు. గత ప్రభుత్వాల్లో చంద్రబాబు గారు ఆయన చేసిందేగా. అప్పుడు బిల్లులు ఎగ్గొట్టారా? ఆయన చేసిన పనులు అధికారంలోకి వచ్చి వీళ్ళు ఎగ్గొట్టారు, వాళ్ళు ఎగ్గొట్టలేదుగా. మరి ఆయన అధికారంలోనే 5 సంవత్సరాలు అధికారం చేశారు కదా. ఆయన బిల్లులు ఏమైనా ఇచ్చారా? అది కూడా లేదు. అది ఎగ్గొట్టబట్టి ఇప్పుడు ఎలా ఇస్తారు? అవన్నీ ఎగ్గొట్టారు. అందుకే ఈరోజు అంతా వ్యతిరేకంగా పులివెందులు ఉన్నారు. ఏ విధంగా రాళ్ళ దాడి చేస్తారో, ఏ విధంగా కొడుతారో ఒకసారి ఆలోచించండి. మీరు సంకలు గుద్దుకోవటం ఆపేయండి. ఏదైనా వైసీపీ సర్పంచులు ఉంటే కొంచెం ఆచితూచి అడుగులు వేసి పనులు చేసుకున్నా కానీ చూసి వేసుకోండి. బిల్లు ఏ విధంగా అంటే ఆ విధంగా దోసుకోవటం అంటే పనికిరాదు. ఆ బిల్లులైనా మా సర్పంచి అని వాళ్ళు, మా ఎమ్మెల్యేలని మీరు ఇలా చేయటం కూడా మంచిది కాదు. ఊరక ఉడుకుదుడుకుల మీద పనులు చేశారు కాబట్టి చూసి ఆచితూచి ముందుకు వేసి అడుగులు బిల్లులు వేసుకోండి. అంతే విపరీతంగా వేయవలసిన అవసరం లేదు. కొంచెం ఆలోచించుకోండి ఎవరైనా కానీ. ఆయన బిల్లు చాలా వరకు ఎగ్గొట్టారంట. ఆయన ప్రభుత్వాలను ఎగ్గొట్టారు. అంతకుముందు గత ప్రభుత్వాల్లో కొన్ని ఉన్న బిల్లు కూడా ఆయన ఎగ్గొట్టారంట. ఈయన ప్రభుత్వంలో ఉన్న బిల్లు ఎగ్గొట్టంగా ఆ ప్రభుత్వాలు ఎలా వస్తాయి? మళ్ళీ వస్తాడంట, రాడు. ఆయన వచ్చేదాకా ఉంటారంట, ఇది ఉంటారో పోతారో తెలియదు కాంట్రాక్టర్లు. అలా సరిపోయింది. ఒకసారి ఆలోచించుకొని మీరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.